మనం చూసుకున్నట్లయితే ఇటీవల కాలంలో ఆయిల్ ధరలు అయితే పెరిగినాయి కదా, దానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. నూనె ధర ఎందుకు పెరిగింది, కంపెనీల వివరణ కోరిన ప్రభుత్వం. వంట నూనెల ధరలు, రిటైల్ ధరలు పెరిగిన నేపథ్యంలో ఎడిబుల్ ఆయిల్ కంపెనీలను ప్రభుత్వం వివరణ కోరింది. పాత సుంకాలు ఆధారంగా దిగుమతి చేసుకున్న నూనెల నిల్వలు తగినంత ఉన్నందున ధరలు స్థిరంగా ఉంచాలని ఈ సందర్భంగా సూచించింది. ముడి పామాయిల్, సోయాబీన్, సన్ఫ్లవర్ ఆయిల్పై 20% దిగుమతి సుంకం విధిస్తూ కేంద్ర ప్రభుత్వం సెప్టెంబర్ 14న నిర్ణయం తీసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇప్పటి వరకు వీటిపై ఎటువంటి సుంకం లేదు. అలాగే శుద్ధి చేసిన పామాయిల్, సోయా, సన్ఫ్లవర్ నూనెలపై దిగుమతి సుంకాన్ని ప్రస్తుతం 12.5% నుంచి 32.5% అయితే పెంచారనమాట. దిగుమతి సుంకంతో పాటు అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ సెస్తో పాటు సోషల్ వెల్ఫేర్ సర్చార్జ్ అదనం అనమాట. వచ్చే పండుగ సీజన్లో రిటైల్ ధరలను కొనసాగించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినప్పటికీ దిగుమతి సుంకం పెంపు ప్రకటన నుండి ధరలు ఎందుకు పెంచుతున్నారనే దానిపై కారణాన్ని అయితే వెల్లడించాలని పరిశ్రమలను ప్రభుత్వం కోరింది అని ఆహార మంత్రిత్వ శాఖ సీరియస్ అయిందనమాట వారి మీద. అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే 40 నుంచి 50 రోజుల వరకు కూడా నూనెలు ధరలు పెరగడానికి అయితే లేదు. ఎందుకంటే స్టాక్ ఆ విధంగా అందరూ తెచ్చిపెట్టుకున్న తర్వాత మేమైతే ఈ పన్ను అయితే పెంచాము. సో ఆ స్టాక్ అయ్యే వరకు మీరు మామూలు రేటుకి అమ్మాలని చెప్పేసి చెప్తారు. సో దీన్ని బట్టి మనకు ఏంటంటే ఖచ్చితంగా మళ్ళీ మనకు 1-2 రోజుల్లో రేట్లు అయితే తగ్గబోతున్నాయి అనమాట. ఆయిల్ రేట్లు అంటే దసరా ఏదైతే ఉందో దసరాకి అయితే మ్యాక్సిమం ఈ ఆయిల్ ధరలు అయితే తగ్గుతాయని చెప్తున్నారు వంట నూనెలు. సో ఇది అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి.